హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ ఎక్స్చేంజ్ గురించి తెలుసుకుందాం. ద స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా సర్వ్స్ యాజ్ ఎ మార్కెట్ వేర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్ ఆర్ ట్రేడెడ్. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే దీంట్లో స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్ ఇవన్నీ ట్రేడ్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ a platform where buyers and sellers come together to trade financial tools during specific hours of any business day while adhering to SEBI's well-defined guidelines. సెబీ యొక్క గైడ్లైన్స్తో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధిస్తుంది కంపెనీస్ మీద సెబీ. అందుకు సెబీస్ గైడ్లైన్స్ యూజ్ చేసి బయర్స్, సెల్లర్స్ అనేవాళ్ళు ట్రేడ్ చేస్తారు. దేని మీద? స్టాక్స్ మీద, బాండ్స్ మీద, కమోడిటీస్ మీద. ఓకే, వితిన్ డ్యూరింగ్ స్పెసిఫిక్ అవర్స్ ఆఫ్ ఎనీ బిజినెస్ డే అంటే మండే టు ఫ్రైడే ఈజ్ ద బిజినెస్ డేస్. ఓకే, మార్నింగ్ 9:30 to 3:30 ఈవినింగ్. ఓకే ఓకే అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ కంపెనీస్ లిస్ట్ అయినాయో అవే ట్రేడ్ చేసేదానికి ఎలిజిబుల్. ఓకే, దట్ ఆర్ అలౌడ్ టు ట్రేడ్ ఇన్ ఇట్. ఓకే, ఆ బిజినెస్ అవర్స్లో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీస్లో బయర్స్ అండ్ సెల్లర్స్ పాల్గొంటారు. ఓకే, డ్యూరింగ్ బిజినెస్ అవర్స్ ఓన్లీ, ఫ్రమ్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 3:30 ఓన్లీ బిజినెస్ జరుగుతుంది. ఓకే, బ్రోకర్స్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ద ట్రేడింగ్ సిస్టమ్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ యాజ్ ఆల్ ఆర్డర్స్ ఆర్ ప్లేస్డ్ త్రూ దెమ్. బ్రోకర్స్ అనేవాళ్ళు జిరోదా, ఏంజల్ బ్రోకింగ్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, గ్రో యాప్స్ ఉన్నాయి కదా, వెబ్సైట్స్, యాప్స్. దాని ద్వారానే వాళ్ళకే బ్రోకర్స్ అంటాం మనం. వాళ్ళ ద్వారానే మనం ట్రేడ్ చేస్తాం స్టాక్ మార్కెట్లో. మనం ఆర్డర్స్ ప్లేస్ చేయాలన్నా, బై ఆర్డరు, సెల్ ఆర్డర్సు ఇవన్నీ ప్లేస్ చేయాలంటే త్రూ బ్రోకర్స్. అంటే మనం జిరోదా, గ్రో, ఏంజల్ బ్రోకింగ్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అట్లా వీళ్ళంతా బ్రోకర్స్. ఆ యాప్స్ ద్వారా, ఆ వెబ్సైట్స్ ద్వారా మనం ట్రేడింగ్ చేస్తాం. అంటే వాళ్ళే బ్రోకర్స్ వాళ్ళు అంటాం మనం. ఓకే, వాళ్ళు కమిషన్ తీసుకుంటారు మనం సెల్ చేసినప్పుడు స్టాక్స్. ఓకే, ఓన్లీ లిస్టెడ్ కంపెనీ షేర్స్ ఆర్ కోటెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఆ ఎక్స్చేంజ్లో లిస్ట్ కావాలా, ఎన్ఎస్సిలో కానీ, బిఎస్సిలో కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేకపోతే రెండిట్లో లిస్ట్ అవుతాయి. చాలా కంపెనీస్ రెండు ఎక్స్చేంజ్లలో లిస్ట్ అవుతాయి. ఓన్లీ లిస్టెడ్ కంపెనీస్, ఆ కంపెనీస్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్, ఆ ఎక్స్చేంజ్లో, ఎన్ఎస్సిలో, బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్నే ట్రేడ్ చేయాలి, అంతే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ది స్టాక్ ఎక్స్చేంజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875 ఇన్ ముంబై అట్ దలాల్ స్ట్రీట్. దలాల్ స్ట్రీట్ ముంబైలో 1875లో ఈ బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ది స్టాక్ ఎక్స్చేంజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 ఇన్ ముంబై. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 1992లో ముంబైలో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.